ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్లో విరాట్ కోహ్లీ వరుసగా బ్యాక్ టు బ్యాక్ డకౌట్ అయ్యాడు. అందులో ఒక మ్యాచ్లో అయితే 8 బంతులు ఆడి మరీ డకౌట్ అయ్యాడు. దీంతో ఏంటి కోహ్లీ ఇలా ఆడుతున్నాడు, 37 ఏళ్ల కోహ్లీ ఇక మళ్ళీ ఫామ్లోకి రాడా, రిటైర్మెంట్ కావాల్సిందేనా అని చాలామంది అనుకుని ఉంటారు. కానీ వాళ్ళందరికీ ఒకే సమాధానం చెప్పాడు తన బ్యాట్తో. ఒకటి కాదు, ఏకంగా 2 వరుస సెంచరీలతో, మరో నాట్అవుట్ హాఫ్ సెంచరీతో తన బ్యాటింగ్ పవర్ ఇంకా తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేశాడు. నిజంగా 37 ఏళ్ల వయసులో ఒక క్రికెటర్ అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి బ్యాటింగ్ చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. నిజంగా విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ మళ్ళీ వస్తాడా క్రికెట్లోకి అంటే అసంభవం. తనకు 37 ఏళ్ళు, కానీ తన బ్యాటింగ్ చూస్తే ఒక్కరికైనా అలా అనిపిస్తుందా? నో, నెవర్. తన రన్నింగ్ కూడా ఇప్పటికీ 25 ఏళ్ల యంగ్ ప్లేయర్స్ కూడా అలాంటి రన్నింగ్ తీయలేరు. వికెట్ల ముందు కోహ్లీ పరిగెత్తే విధానం మరే బ్యాట్స్మెన్ కూడా చేరుకోలేడు. అదే అగ్రెసివ్. అలాగని తన స్ట్రెంత్ ఏమీ తగ్గలేదు. ఏకంగా రాంచీలో మ్యాచ్లో అయితే 7 సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో టీ20 తరహాలో తన బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ వన్డేలో రాంచీలో జరిగిన విషయం మనకు తెలిసిందే. 11 ఫోర్లు 7 సిక్సర్లతో 120 బంతుల్లోనే 135 పరుగులు చేశాడు. మరీ ముఖ్యంగా ఆ ఇన్నింగ్స్ అయితే అద్భుతం అనుకోవచ్చు. చాలా అంటే చాలా అగ్రెసివ్గా కనిపించాడు. సౌత్ ఆఫ్రికాపై చాలా కసిగా బ్యాటింగ్ చేశాడు అనిపించింది. విరాట్ కోహ్లీ యంగ్ ఏజ్లో కూడా 7 సిక్సర్లు కొట్టాడో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం వరుస సిక్సర్లతో రెచ్చిపోయాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు కకావికలమైపోయారు. ఎలా బౌలింగ్ చేయాలో కూడా అర్థం కాలేదు. మరీ ముఖ్యంగా సెంచరీ అయిన తర్వాత ఇక సెకండ్ వన్డేలో కూడా అంతే, అదే జోరును కొనసాగించాడు. మరోసారి సెంచరీతో ఆకట్టుకున్నాడు. 93 బంతుల్లోనే 102 పరుగులు చేశాడు. బౌండరీలు, సిక్సర్లు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ తన రన్నింగ్ మాత్రం తగ్గలేదు. సింగిల్స్, డబుల్స్తో మైదానాన్ని హోరెత్తించాడు. 7 ఫోర్లు 2 సిక్సర్లతో సెంచరీ చేస్తే ఇక హ్యాట్రిక్ సెంచరీ ఖచ్చితంగా కొట్టేవాడు. కాకపోతే అక్కడ రన్స్ లేవు కాబట్టి తను సెంచరీ చేయలేకపోయాడు. అయినప్పటికీ మరోసారి అగ్రెషన్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 45 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. 7 ఫోర్లు 3 భారీ సిక్సర్లతో వైజాగ్ను హోరెత్తించాడు. నిజంగా అవకాశం ఉంటే ఖచ్చితంగా సెంచరీ చేసేవాడు కోహ్లీ. తన బ్యాటింగ్ విధానాన్ని చూస్తుంటే, తన ఫామ్ను చూస్తుంటే. అప్పుడు క్రికెట్లోకి కోహ్లీ వచ్చిన మొదట్లో ఎలా గేమ్ ఆడేవాడో అలాంటి గేమే 37 ఏళ్ల వయసులోనూ ఆడుతున్నాడు. ఈ బ్యాటింగ్ చూస్తుంటే నిజంగా కోహ్లీకి 37 ఇయర్స్ అంటే ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. కోహ్లీ ఇదే ఫామ్ను కొనసాగిస్తే మనకు ఈ నెలలోనే న్యూజిలాండ్తోనూ 3 వన్డేలు ఉన్నాయి. అట్లీస్ట్ అక్కడ కూడా మరో 2 సెంచరీలు ఈజీగా కొట్టేలా కనిపిస్తున్నాడు ఫామ్ను చూస్తుంటే.